ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు సమర్పించు అనగనగా ఒక కథా కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంలో ఎందరో ఋషులు, మునులు, మహానుభావులంతా ఆర్ష విజ్ఞాన సారస్వతాన్ని అందించారు. మానవుడు తన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి, ఎలా నడిపించుకోవాలి, ఏ రకమైన జీవనం మనకి ముక్తిని ప్రసాదిస్తుందో చెప్పే ఎన్నో కథల భాండాగారాలే ఇతిహాసాలు, పురాణాలు. అందులోంచి కొన్ని తేలికపాటి చిన్నపాటి పదాలతో చెప్పగలిగే కథల్ని పిల్లలకి అందించే కార్యక్రమమే అనగనగా ఒక కథ. ఈరోజు రెండు మంచి కథలతోటి పిల్లల్ని అలరించబోతున్నాం. అమ్మా, రెడీగా ఉన్నారా అంతా? పిల్లలు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇవాళ ఒక భక్తుడి కథ చెప్దాం. సాధారణంగా భక్తులంటే దేవుణ్ణి పూజిస్తారు, దేవుడి కోసం తపస్సు చేస్తారు. కొంతమంది ఋషులు, మునులు అయిపోతారు, రాజర్షులు, బ్రహ్మర్షులు కూడా అవుతారు. అయితే ఈ అవుతారు, చేస్తారు చెప్తున్నాం కదా, ఇదంతా మనుషుల సంగతి. మానవుడికి భగవంతుడు వెన్నెముక నిటారుగా ఇచ్చాడు. ఈ నిటారుగా వెన్నెముక ఉన్న మనిషి బుద్ధి, జ్ఞానం కలిగి ఉంటాడు. ఇతనికి ఇది మంచి, ఇది చెడు తెలుసు. తనకు స్వతహాగా తెలియకపోతే ఎవరినైనా గురువుగారిని అడిగి, ఎవరినైనా అమ్మా నాన్నల దగ్గరైనా నేర్చుకుంటాడు కదా. మనుషులకి ఆ అవకాశం ఇచ్చాడు భగవంతుడు. అయితే వెన్నెముక నిటారుగా కాకుండా అడ్డంగా భూమికి సమాంతరంగా ఉండే జీవులు చాలా ఉన్నాయి. మనతో పాటే ఉంటాయి అవి కూడా. అందులో కుక్కలు, పిల్లలు, ఎలుకలు లాంటి చిన్న జంతువులతో పాటు పులులు, సింహాలు, ఏనుగులు లాంటి పెద్ద జాతి జంతువులు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా నీళ్లలో ఉండేవి చేపలు, కప్పలు, మొసళ్ళు, పాములు, తొండలు, ఉసరవెల్లులు ఎన్నున్నాయి, ఎన్నో రకాలున్నాయి. ఈ జీవజాలం అంతా ఎట్లా భగవంతుడిని తెలుసుకుంటుంది? దానికి బుద్ధి జ్ఞానం లేదే. బుద్ధి జ్ఞానాలు లేవు. వెన్నెముక నిటారుగా ఉంటే కదా అది వచ్చేది కదా. కానీ జంతువులు కూడా భగవంతుడిని తెలుసుకుంటాయని, జంతువులకి కూడా అలాంటి జ్ఞానం ఉంటుందని చెప్పే కొన్ని మంచి కథలు భాగవతంలో ఉన్నాయి. వాటిల్లో చాలా గొప్ప కథ, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే వినపడే కథ గజేంద్ర మోక్షం. ఆ కథని చెప్పుకుందాం. పూర్వమట ఇది త్రికూట పర్వతం అని ఒక పర్వతం ఉంది. అది ఎక్కడుంది? క్షీరసాగరంలో మధ్యలో ఉంటుందట. సముద్రంలో కొండలు ఉంటాయి కదా, మనకు తెలుసు. చాలా సముద్రాల్లో మధ్య భాగంలో కొండలు ఉంటాయి, ద్వీపాలు ఉంటాయి, అవి తెలుసు మనకి. ఈ త్రికూట పర్వతము క్షీరసాగరం మధ్యలో ఉందట. చాలా గొప్ప పర్వతం. దాంట్లో ఎన్ని అడవులున్నాయో ఆ పర్వతపు చుట్టుపక్కల ఎన్నో అడవులు, ఎన్నో సరస్సులు, ఎన్నో నదీ నదాలు ఉన్నాయి. అడవులు, సరస్సులు, నదీ నదాలు ఉంటే జీవజాలం సహజంగానే ఉంటుంది. అక్కడ పులులు, తర్వాత ఏనుగులు, లేళ్ళు, దుప్పులు, వాటి సమూహాలు విపరీతంగా ఉండేవి. సాధారణంగా జంతువులు ఒంటరిగా ఉండవు. మనం ఎలాగా మానవుడు సంఘజీవో జంతువులు కూడా సంఘజీవులుగానే ఉంటాయి, సమూహంతో కలిసి ఉంటాయి. అయితే ఒక ఏనుగుల సమూహం నీటికి అన్వేషిస్తూ వెళ్తోంది. సాధారణంగా ఏంటంటే ఒక మగ ఏనుగు ఆడ ఏనుగుల గుంపుని తన వెనకాల తీసుకెళ్తుంది. ఆడ ఏనుగులు స్వతంత్రించవు. ఒక మగ ఏనుగు ఉంటే అది పెద్దదైతే దాని వెనకాల వెళ్తాయన్నమాట. అది రాజుగాను, మిగిలినవన్నీ రాణులుగాను ఉంటుంటాయి. అయితే ఈ గుంపులోంచి ఒక మగ ఏనుగు విడివడి తన దారిని తను నీటిని వెతకబోయింది. అతని వెనకాల చాలా ఆడ ఏనుగుల సమూహం కూడా దాని వెనకాల వెళ్ళింది. కొన్ని పిల్ల ఏనుగులు కూడా వెళ్ళినాయి. వెళ్తే ఇతను ఒక పెద్ద సరోవరాన్ని చూశాడు. ఆ ఏనుగు వెళ్ళిన ఆయన గజేంద్రుడు అని చెప్పుకుందాం. ఈ గజేంద్రుడు ఎంత పెద్ద సరస్సును చూశాడంటే అసలు నీటితో నిండి పొర్లిపోతోంది. దాని నిండా పద్మాలు, తామరలు, మనోహరంగా ఉంది సరస్సు. చాలా చక్కటి నీరు. ఆ నీటిని చూసేసరికల్లా ఏనుగులకి సంతోషం వచ్చింది. కేరింతలు కొట్టినాయి ఏనుగులన్నీ. ఏనుగులు నీళ్లలో ఆడడం, తర్వాత మట్టిలోకి రావటం, వప్రక్రీడ అంటారు దాన్ని. అవి ఏం చేస్తాయి? నీళ్లలోకి వెళ్ళి నీళ్లు చిమ్ముకుంటాయి వీపు మీద, మళ్ళీ వచ్చి మట్టిలోకి వచ్చి మళ్ళీ ఇసుక చిమ్ముకుంటాయి, మళ్ళీ వెళ్ళి నీళ్లలోకి నీళ్లు చిమ్ముతూ ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఆటలాడతాయి నీళ్లతోటి. ఒంటిని చల్లబరుచుకునే విధానం. ఈ ఏనుగు దిగింది. మగ ఏనుగు గజేంద్రుడు దిగానే వెనకాల మిగిలిన ఆడ ఏనుగులు కూడా దిగినాయి. ఈ ఎప్పుడైతే ఇన్ని జంతువుల సమూహం ఇలా నీళ్లలోకి దిగిందో ఆ చెరువులో, ఆ సరోవరంలో
ఎప్పటి నుంచో చాలా పురాతనమైన ఒక ముసలి ఉంది. ఒక మొసలి తెలుసు అందరికీ. ఈ మొసలి ఎక్కడి నుంచో దానికి వాసన వచ్చింది, నెత్తురు వాసన. నీళ్లలోకి దిగిన జంతువులలో వేడి రక్తం ఉరకలేస్తుంటే దానికి తెలిసిపోతుంది. దాన్ని పట్టి తినేయచ్చు. మొసలి మాంసాహారి. ఈ నీళ్లలో ఉండే చేపలు కప్పలు దానికి సరిపోవు. దానికి వేడి నెత్తురు ఇష్టం. ఈ ఏనుగులు ఎక్కడి నుంచో నడిచి నడిచి వచ్చినాయి. పైగా నడక, బయట నడుస్తాయి. ఈ రక్తపు వాసన తెలియంగానే మొసలి వచ్చేసింది పరిగెత్తుకుంటూ. మొసలిని చూసిన ఆడ ఏనుగులు అవి గబగబా గట్టెక్కేసింది. ఈ లోపల వీళ్ళందరినీ, మిగిలిన ఆడ ఏనుగులకి ధైర్యం చెప్పడానికి, వాటిని సంతోషింపజేయటానికి, తన తాలూకు శౌర్యాన్ని చూపించుకోవడానికి మధ్య భాగంలోకి వెళ్ళిపోయిన మొగ ఏనుగు వెనక్కి తిరిగి రాలేకపోయింది. నీటిలోకి దిగాక లోపలికి వెళ్ళినాయి కదా, మిగిలినవి పరిగెత్తుకొచ్చేసినాయి. మొగ ఏనుగు ఉండిపోయింది. ఆ వచ్చిన మొసలి అన్నిటికంటే బలంగా గైరుగా కనపడుతున్న ఈ గజేంద్రుడి యొక్క కాలు పట్టేసింది. కాలు పట్టుకుంది. మిగిలినవన్నీ హాహాకారాలు చేసినాయి. అరిచి కేకలు పెడతాయి. ఏముంది, ఘీంకరిస్తాయి ఏనుగులు. కోలాహలంగా అరిచినాయి. కానీ అవేం చేయలేవు. ఏనుగులు ఏం చేయగలుగుతాయి? లాక్కోగలుగుతాయి, లేదా మొహంతో తోయగలుగుతాయి, తొండంతో కొట్టగలుగుతాయి. అంతకంటే వీటికి పళ్ళు గోళ్ళు ఏం లేవు కదా. ఈ ఏనుగు బలంగా కాలు లాగితే మొసలి సగం దూరం వచ్చేసింది, బయటకు వచ్చేస్తుంది. మొసలి గట్టిగా లాగింది, ఏనుగు లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మొసలి వదలదు, ఏనుగు బయటికి రాలేదు, ఊరుకోలేదు. కాలే పట్టుకుంది కానీ ఇంకేమీ చేయలేకపోయింది మొసలి. ఆ కాలు పళ్ళతో పట్టుకునేసరికల్లా నెత్తురు స్రవిస్తూ ఉంటుంది, రక్తం వస్తుంది కదా. దీని పళ్ళ తాకిడికి ఆ రక్తపు రుచి తెలిసేసరికల్లా ఇంకా మొసలి ఆగల. ఇంకా బలంగా శక్తియుక్తులన్నీ కూడగట్టుకుని లాగేస్తోంది లోపలికి. ఏనుగు బయటికి లాగడానికి ప్రయత్నిస్తుంది. ఆడ ఏనుగులన్నీ గట్టు మీద చేరిపోయినాయి. వాటికి తెలిసి అవి ఏం చేయలేవు. వాటి వల్ల యుద్ధం చేయటం వాటి వల్ల ఏ పని కాదు. ఉండాలా, వెళ్ళిపోవాలా. అక్కడే ఉండి రాజుకు సహాయం ఏం చేస్తాయి? నుంచుని చూస్తూ ఉంటాయి. అంతకంటే చేసేదేం లేదు. ఆ మొసలిని ఏం చేయలేరు. ఎందుకంటే నీటిలోనే బలం మొసలికి. ఏనుక్కి బయట ఉంటుంది బలం, లోపల కూడా బలం ఉంటుంది నీటిలో. కాకపోతే ఈ మొసలి సత్తువని అడ్డుకునేంత ప్రతిభ ఉండదు, కొంచెం తక్కువ ఉంటుంది. అయినా కూడా తన శక్తియుక్తాల బాగా ప్రయత్నం చేసింది. లాగింది లాగింది లాగుతోంది. అది లాగుతుంది, ఇది లాగుతుంది. ఇద్దరూ చెరుకో పక్కన లాగుతుంటే ఈ ఆడ ఏనుగులు విసిగి వేసారిపోయినాయి. ఎంతసేపు ఉన్నా ఇది తెమిలేలాగా లేదు. 1000 సంవత్సరాలు గడిచినాయిట అట్లా ఆ యుద్ధంలో. ఆడ ఏనుగులు విసిగి మరలిపోయినాయి, వెళ్ళిపోయినాయి. ఇంకో మొగ ఏనుగుని, ఇంకో రాజుని వెతుక్కుంటూ తమ పాత సమూహంలో నుంచి కదా విడిపడ్డాయి, ఆ సమూహంలోకి వెళ్ళిపోయినాయి. అందరికీ తెలిసింది ఇంకా ఇతను వెనక్కి రాడు. మొసలికి చిక్కిన ఏనుగు ఒకవేళ బయటకు వచ్చినా ఈ నెత్తురు కారుతున్న కాలుతోటి అతను ఎక్కువ కాలం జీవించలేకపోవచ్చు, రాజు అవలేకపోవచ్చు. మళ్ళీ రాజు అన్నవాడికి శౌర్యం ఉండాలి, నాయకత్వ లక్షణాలు ఉండాలి. కుంటుతూ నడిచేవాడికి నాయకత్వం ఎలా ఉంటుంది? మిగిలిన వెళ్ళిపోయినాయి. ఈ ఏనుగు బలవంతంగా చాలా ప్రయత్నం చేసింది ఇక శక్తియుక్తులు నశించిపోయినాయి. ఆలోచించడం మొదలుపెట్టింది. నాకెవరు సహాయం చేస్తారు? నాకు బతకాలనుంది, జీవితేచ్ఛ ఉంది నాకు. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. నన్నెవరు రక్షిస్తారు? ఎవరైనా ఉన్నారా నన్ను రక్షించేవాళ్ళు? ఎవరుంటారు ఏనుగుకి? ఏనుగులే ఉంటాయి, అంతే కదా. ఏనుగుకి చుట్టాలు ఎవరు? ఏనుగులే. ఏనుగులు వెళ్ళిపోయినాయి, అన్నీ ఏనుగులు వెళ్ళిపోయినాయి. అంటే మన సమూహం ఏది మనకి స్నేహితుడు కాదనమాట. మన సమూహంలో ఎవరు మనని రక్షించేవాడు లేడు. ఎవడు రక్షిస్తాడు వీళ్ళని, జీవుల్ని? ఎవడు రక్షించగలడు? రక్షించేవాడు ఎవడైనా ఒకడున్నాడా అని ఆలోచించడం వల్ల కాలు లాగుతోంది, కానీ తలలో ఆలోచిస్తోందనమాట. ఎవడు రక్షకుడు? అప్పుడు ఏనుగుకి ఒక ఆలోచన వచ్చింది. అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను? నన్నెవడో పుట్టించాడు ఇక్కడ. ఎవరు ఆ పుట్టించినవాడు? నన్ను ఎవరైతే పుట్టించాడో, నన్ను ఒక ఏనుగుగా చేయగలిగిన వాడు నన్ను ఇప్పుడు రక్షించాలి. వాడే నన్ను రక్షించగలడు. ఇంత వయసు వచ్చేదాకా నన్ను పెంచిన వాడెవడు? అసలు నన్ను పుట్టించిన వాడెవడు? నన్ను ఈ నీళ్లలోకి దింపిన వాడెవడు? ఒక మొసలి నన్ను పట్టుకుంటే కాలు లాక్కో అని నా లోపల నుంచి చెప్తున్న వాడెవడు? ఎవరో చెప్తున్నారు నాకు లోపల. నేనెందుకు ధైర్యం వదిలేయట్లేదు? కాలు వదిలేసి మొసలికి ఆహారం అయిపోవచ్చే. అవ్వద్దు, నువ్వు ఆహారం అవ్వద్దు, కాలు లాక్కో అని నాకెవరో చెప్తున్నారు లోపల. ఆ చెప్పేవాడెవడు? వాడెవడో నన్ను రక్షించాలి అని
గట్టిగా అరిచింది ఏనుగు. భగవంతుణ్ణి పిలవడం మొదలుపెట్టింది. నన్నెవరు పుట్టించారు, నువ్వెవరో నాకు తెలీదు, నేను ఎవరి వల్ల ఈ ఏనుగుగా పుట్టానో వాడెక్కడున్నాడో వచ్చి నన్ను రక్షించు. నువ్వెవరో నాకు తెలీదు, నువ్వు ఎలా ఉంటావో తెలీదు, కానీ నేను చాలా మాటలు విన్నాను. దీనంగా ఉండేవాడి ఎడల నువ్వు ఉంటావు, సంతానాన్ని కోరేవాడి ఎడల నువ్వు ఉంటావు, వాళ్ళందరి దగ్గర నువ్వు పనిచేస్తావు, ఎవరు నిన్ను పిలుస్తాడో వాడి పిలుపుకి నువ్వు స్పందిస్తావని నేను విన్నా. ఇప్పుడు నాకు స్పందించు, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వెక్కడుంటావో నాకు తెలియదు, నువ్వు ఎలా ఉంటావో కూడా నాకు తెలియదు, కానీ నువ్వు ఎవడివో ఎక్కడో ఏదో చేస్తున్నావు, ఈ ఆట చాలించి నన్ను రక్షించు, ఇంకా నా వల్ల కాదు అని గట్టిగా అరిచింది. ఆ అరుస్తుంటే ఏనుగు ఎట్లా అరుస్తుంది, ఈ మాటలు పద్యాలు చదువుతుంది ఆ ఏనుగు, ఘీంకరిస్తుంది. దానికి వచ్చిన స్వరం అదే. ఈ స్వరంలో ఈ ఏనుగు ఎట్లా ఘీంకరిస్తుందంటే దాని తలలో సుడులు తిరుగుతున్న ఈ ఆలోచనల శబ్దమే ఆ ఘీంకారంలో వినపడ్డం మొదలుపెట్టింది. అది మామూలుగా వినేవాడికి ఏనుగు ఘీంకరిస్తున్నట్టే ఉంటుంది. కానీ ఈ ఏనుగుని ఎవరు పుట్టించారు, ఏనుగ్గా తిరగమని ఎవడైతే నేర్పించాడో అతడికి తెలుసు ఈ శబ్దం. ఏనుగు ఏం కోరి తనని పిలుస్తోందో ఆయనకి తెలిసింది. తెలిసి ఎక్కడికి వెళ్ళిందట ఈ శబ్దం, ఇదంతా భూలోకం దాటిపోయింది, దేవలోకం దాటింది, సత్యలోకం దాటింది, ఇంకా పైన ఎక్కడో వైకుంఠపురం అలాంటి ఒక ప్రదేశంలో చాలా దూరం, భూలోకానికి అందేది కాదు, దేవతలు కూడా సులువుగా అక్కడికి ప్రవేశించలేరు. కానీ అక్కడికి శబ్దం వినిపించింది. ఎందుకంటే ఏనుగు దేవుడా విష్ణుమూర్తి రా అన్లా, నన్నెవడు పుట్టించాడో, ఎవడు బతికిచ్చాడో, ఎవడు నన్ను నడిపిస్తున్నాడో వాణ్ణి రమ్మంటోంది. అది ఎవరంటే ఈ ప్రపంచం మొత్తాన్ని నడిపేటువంటి విష్ణుమూర్తి. ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడో ఉన్నాడు, అలవైకుంఠపురములో అని చెప్తారు పద్యం. ఎక్కడో వైకుంఠం, దాని లోపల అట్లా లోపలికి ఆ వైకుంఠపురంలోకి నడవగా నడవగా లోపలికి వెళ్ళిపోతే ఒక మందార వనం ఉందట. ఆ మందార వనంలో ఒక చెట్టు కింద ఒక పెద్ద మంచం వేస్తుంది. ఆ మంచం దగ్గర ఆయన భార్య ఇద్దరు పాచికలు ఆడుకుంటున్నారు. పాచికలు ఆడుతుంటే లక్ష్మీదేవి ఏదో చిన్న మోసం చేసింది. ఏమంటుంది, 4 పడితే 2 పడ్డాయి అని దొంగాట ఆడుతోందనమాట. ఆడుతుంటే ఈయన ఏం చేశారు, నువ్వు ఇలాగే ఎప్పుడు ఆడతావు ఉండు అని ఇలా చేయి పట్టుకోపోయారు. చేయి పట్టుకోపోతే ఆవిడ ఇలా తప్పించుకుంది. మన ఎవరన్నా పట్టుకుంటుంటే మనం ఏం చేస్తాం, వెనక్కి తప్పుకుంటామా? ఈ తప్పుకునే క్రమంలో ఆవిడ పమిట కొంగు ఆయన చేతికి అంది. ఆ పమిట పట్టుకున్నాడు, చీర కొంగు పట్టుకున్నాడు. పట్టుకోగానే వినిపించింది ఏమని, నన్ను పుట్టించిన వాడెవడో, నడిపేవాడెవడో వాడు వచ్చి నన్ను రక్షించు, ఇంకా నా వల్ల కాదు, ఇప్పటిదాకా పోరాడాను, నా ప్రాణం పోతోంది, ఇక నేను పోరాడలేను, నన్ను ఇక్కడి నుంచి రక్షించాలి నువ్వు అన్న కేక విని ఈయన ఏం చేశాడు, ఆ చీర పట్టుకున్నాడా, అట్లాగే ఒక్క ఉదుటున లేచాడు. ఒకటే, ఇంకా ఎవరినైనా పిలవాలి, ఇప్పుడు ఏదైనా యుద్ధం చేయాలి, ఎవరినైనా చంపాలి, ఏదైనా చెయ్యాలి, ఎవరినో కొట్టాలంటే ఏం చేయాలి, నలుగురిని పిలవాలి, రండి గుంపుగా వెళ్దామనాలి, ఆయుధాలు పట్టుకోవాలా, ఓ వాహనమో ఏదో బండో ఇంకోటో ఎక్కి వెళ్ళాలి. ముందు ఇలా పడుకుని ఉన్నాడు, సరిగ్గా బట్టలు తల సరి చేసుకోవాలా, ఏమీ చేయటం లేదు ఆయన. ఈ లక్ష్మీదేవి ఎదురుకుండా కూర్చుని పాచికలు ఆడుతున్నారు, ఇదిగో వాళ్ళు ఎవరో పిలుస్తున్నారు, వెళ్ళొస్తాను ఉండని చెప్పాలి భార్యకి, అది కూడా చెప్పడు, చెప్పలా, ఒక్క ఉదుటున పరిగెత్తాడు అక్కడి నుంచి. భక్తుడు పిలిస్తే భగవంతుడు అట్లా పలుకుతాడు. మన భక్తుడు ఎట్లా పిలిచాడు, మొసలి పట్టుకోగానే పిలవలేదు, మొసలి పట్టుకోగానే పిలిచాడా, పిలవలా. ఎంత శక్తి ఉందో అంతవరకు యుద్ధం చేశాడు. 1000 సంవత్సరాలు గడిచిన యుద్ధంలో, యుగాలు మారినా కూడా ఇది కదలలేదు, వాళ్ళు అక్కడే ఉన్నారు. అంతా ప్రయత్నించి తన శక్తి అయిపోయాక, నాకు ఓపిక లేదు, నన్ను ఎవడో ఒకడు రక్షించాలి, వాడెవడో నాకు తెలియదు, వాడు ఒకడొచ్చి రక్షించాలి అంతే అని పిలిచిన పిలుపుకి లేచి వెళ్ళిపోయాడు. ఆ లేచి వెళ్ళటం ఏం చెప్తున్నారంటే, పోతన్న గారు చెప్పిన పద్యం చాలా బాగుంటుంది. ఎవరికైనా వచ్చా సిరికిని చెప్పాడు పద్యము, వచ్చు, సిరికిని చెప్పాడు పద్యం విందాం, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి ముందు కూడా బోలెడన్ని పద్యాలు చెప్తారు పోతన్న గారు. ఎక్కడ ఇది, ఎవరు ప్రపంచం ఎవరి వల్ల నిర్మింపబడింది, ఎవరు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడని చెప్పే పద్యాలు కూడా ఎంత బాగుంటాయో. తెలుగు పద్యాలు తప్పకుండా నేర్చుకోవాలి, పిల్లలందరూ నేర్చుకోవాల్సిన పద్యాలు. ఎవరిచే జనించు పద్యం వచ్చామా ఎవరికైనా? ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై
ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాని ఆత్మభవుని ఈశ్వరుడే శరణంబు వేడెదన్. బాగుంది, చక్కటి పద్యం. అమలు పద్యాలు నేర్చుకోవాలి అందరూ. అమ్మ ఇంకో పద్యం విందాం. కలడందురు పద్యం చెప్పమ్మలు. కలడందురు దీనుల ఎడ, కలడందురు భక్త యోగి గణముల పాల, గలడందురన్ని దిశలను, కలడు కలండనెడు వాడు, కలడో లేడో. చాలా బాగుంది. ఈ రెండు పద్యాలు గజేంద్రుడు చెప్పాడు. ఇలా పిలిచాడు, నువ్వు ఎక్కడ ఉంటావో ఎక్కడున్నావో తెలీదు, ఉన్నావా లేవా, నన్ను రక్షించమని. అప్పుడు ఏం చేశాడు విష్ణుమూర్తి, ఇది వినపడింది. ఈ వినపడిన పిలుపు విని ఆయన ఎలా ఉన్నాడో అట్లాగే లేచి పరిగెత్తుకొచ్చేశాడు. ఇంత దుఃఖంలో గజేంద్రుడు ఇలా ఈ రకంగా మొరపెట్టుకుంటే ఆయన మొర విని ఎట్లా విష్ణుమూర్తి వచ్చాడో చెప్పే పద్యం పోతన్ గారి పద్యం మహాద్భుతంగా ఉంటుంది. ఆ పద్యాన్ని విందాం. చెప్పమ్మలు. సిరికిన్ చెప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు, ఏ పరివారంబును చీరడు అబ్రకపతిం భన్నింపడు, ఆకర్ణి కాంతరకుందమ్మిల్ల జెత్తనొక్కడు, వివాహ్రోత్రిక శ్రీకుచో పరిచేలాంచలమైన వీరడు, గజ ప్రాణావనోత్సాహి అయి. చాలా మంచి పద్యం. అయితే ఈయన ఏం చేస్తున్నాడు, ఎలా పరిగెడుతున్నాడంటే సిరికించెప్పడు శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపడు. ఎదురుగుండా ఉన్న భార్యకి చెప్పలేదు, ఎక్కడికైనా వెళ్తుంటే చెప్పొద్దు వెళ్తున్నానని చెప్పలేదు. శంఖచక్ర యుగం యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎవరైనా శిక్షించాలన్నా శంఖం చక్రం కావాలి, శంఖం ఊదాలి, చక్రాన్ని సంధించాలి లేదా విసరాలి. రెండూ చేయడు, అవి చేయడు. అక్కడి నుంచి ఏం చేశాడు, పొద్దు నుంచి చక్కగా తలకాయ దూకుని కూర్చుని ఉంటుంటాడు ఆటకి. మధ్యాహ్నం దాకా ఉంటే జుట్టు చెదిరిపోదు. ఈ ఆకర్ణాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు అంటారు. జుట్టంతా ఈ పక్కకు వచ్చేసింది, చెవి మీద పడిపోతుంది. దాన్ని సరి చేసుకోలేదు. అదే కాకుండా ఈ పోట్లాడుతున్నారు, వాళ్ళిద్దరూ వాదించుకుంటున్నారు, లక్ష్మీదేవి ఆయన. వివాద ప్రోత్థత శ్రీకుచో పరిచేలాంచలమునైన వీడడు అంటే ఆమె కొంగు పట్టుకున్నాడు, దాన్ని కూడా వదిలిపెట్ల. అది అలాగే చేత్తో పుచ్చుకున్నాడు. గజేంద్రుని ప్రాణాలు రక్షించేందుకు ఒక్క ఉదుటన పరిగెత్తాడు. ఈ పరిగెడుతుంటే ఈవిడ పమిట ఆయన చేతిలో ఉండిపోయింది. ఆవిడ ఏం చేస్తుంది, ఆయన వెనకాల పరిగెత్తింది. ఆవిడ కూడా ఆయన లాక్కెళ్ళిపోతున్నాడు. చీర ఆయన చేతిలో ఉంది కదా, ఆయన వెనకాల ఆవిడ పరిగెడుతుంటే వీళ్ళిద్దరు పరిగెడుతుంటే మిగిలిన వాళ్ళంతా కంగారు పడ్డారు. ఏమిటి ఇలా పరిగెత్తేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళని. ఈ వెనకాల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఈయన తర్వాత లక్ష్మీదేవి, ఆ తర్వాత శంఖచక్రాలు, ఆ తర్వాత పక్షీంద్రుడు. స్వామివారు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు వాహనం ఎక్కకుండా. ఆయన కూడా వెళ్ళాలి కదా, ఆయన ఎక్కడికైనా వెళ్తుంటే విష్ణుమూర్తి ఎక్కడికైనా వెళ్తే గరుక్మంతుడు వాహనంగా వెళ్తాడు. అయ్యవారు అమ్మవారు శంఖచక్రాలు కదిలి వెళ్ళిపోతుంటే వెనకాల ఉన్నవాడు ఏం చేస్తాడు, ఆయన పరిగెత్తాడు. ఈ చెలులు వాళ్ళు వీళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు, కాపలా కాసేవాళ్ళు, విశ్వక్సేనుడు సైన్యాధిపతి అందరు ఉన్నారు. అందరూ పరిగెత్తడం మొదలుపెట్టారు. వైకుంఠంలో ఉన్న వాళ్ళంతా ఆబాల గోపాలము అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా సమస్తమైన పరివారము పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందట. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా, ఈ క్షీరసాగరంలో ఉన్నటువంటి త్రికూట పర్వత ప్రాంతంలో ఒక సరోవరంలో నన్ను రక్షించు అని పిలుస్తున్నటువంటి గజేంద్రుణ్ణి రక్షించడానికి స్వామివారు వెళ్తుంటే ఆయన వెనకాల పడి వీళ్ళంతా వెళ్ళిపోయారు. దేవతలంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఎక్కడికి పరివారం అంతా వెళ్ళిపోతుంది. పోనీ వెళ్తుంటే ఆయన దారిన ఆయన పక్షిని ఎక్కి స్థిమితంగా వెళ్తుంటే ఒక రకం, ఆయన ఎక్కడికో వెళ్తున్నాడు అనుకోవచ్చు. ఈ పరిగెడుతున్న క్రమం చూసేసరికల్లా దేవగంధర్వ యక్షులంతా పైన నిలబడి ఆకాశంలో నిలబడి చూస్తున్నారు, ఏదో జరగబోతోందని. ఈ వెళ్ళటం ఏమిటి, ఈయన చేయి విసిరేసరికల్లా చక్రము వెళ్ళి ఈ మకరాన్ని సంహరించింది, మొసలిని సంహరించేసింది. ఈ సంహరించగానే ఎప్పుడైతే ఈ మకరి సంహరింపబడిందో ఆ సంహరింపబడిన మకరి శరీరం నుంచి ఒక గంధర్వుడు వచ్చేసాడట బయటికి. అక్కడి నుంచి ఈ రక్తం కారిపోతూ నిస్సత్తువుగా నిస్త్రాణగా పరిగెత్తుకొస్తున్న భగవంతుణ్ణి పంచప్రాణాలు వదిలేసి పైకి చూస్తున్న గజేంద్రుణ్ణి చూసి విష్ణుమూర్తి తన చేతులతోటి ఆ గజేంద్రుణ్ణి స్వాంతనపరిచాడు. స్వామివారి చేతులు తగలగానే అతనిలోంచి కూడా ఒక మహారాజు ఒక ఆయన ఉద్భవించాడు. ఈ మకరము అంటే ఏ మొసలి అయితే గజేంద్రుణ్ణి పట్టుకుందో ఇతను హుహు అనేటువంటి ఒక గంధర్వుడు. ఈయన ఒక ఋషి శాపానికి గురి అయి విష్ణుమూర్తి చేతిలో మరణం వచ్చాక నీ స్వరూపం వస్తుందని అనుగ్రహించబడినవాడు. అతను ఈ మొసలై ఈ గజేంద్రుణ్ణి పట్టుకున్నాడు.
ఈ గజేంద్రుడు ఇంద్రద్యుమ్నుడు లేదా ఇంద్రజ్ఞుడు అని చెప్పబడే ఒక రాజు. ఆయన చాలా గొప్ప జ్ఞాని, చాలా చక్కగా రాజ్యం చేశాడు. కానీ అగస్త్యుడనే మహర్షిని కొద్దిగా ఆయనని పట్టించుకోక ఆయన శాపానికి గురై మదోన్మత్తుడుగా ప్రవర్తిస్తున్నావు, నువ్వు మదము కలిగిన ఏనుగు వలె జన్మించమని ఆయన శపించాడు అగస్త్య మహర్షి. అట్లా శపించబడినటువంటి ఇంద్రజ్ఞుడు అనే రాజు ఈ వనంలో ఇక్కడ ఏనుగుగా పుట్టి చివరికి మొసలితోటి పట్టుకొనబడి భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేసి స్వామి యొక్క సాన్నిధ్యం వల్ల మళ్ళీ తన స్వరూపాన్ని పొందాడు. అయితే ఈ గజేంద్ర మోక్షం కథని రకరకాలుగా ఎన్ని విధాలు చెప్పినా ఏనుగు తనని రక్షించుకోవటానికి తనంతట తను ప్రయత్నం చేస్తుంది. జంతువు కదా, జంతువుకి ఈ రకమైన జ్ఞానం ఉండటానికి అతని యొక్క పూర్వజన్మ కారణం కావచ్చు. ముందు జన్మలో అతను రాజు కదా, మానవుడు, మనిషే ఏనుగుగా పుట్టాడు. అహంకారంతో ప్రవర్తించే వాళ్ళు ఇలాంటి జన్మని పొందుతారు. కానీ అతను ముందు జన్మలో బుద్ధి కలిగిన వాడై ఉండటం వల్ల భగవంతుణ్ణి తెలుసుకునే ప్రజ్ఞ ఆ గజేంద్రానికి కలిగింది. ఈ రకంగా గజేంద్రునికి మోక్షాన్ని ప్రసాదించిన విష్ణుమూర్తి మళ్ళీ తన పరివారంతో వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఈ గజేంద్రుడు రాజు స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఈ మోక్షం వచ్చినటువంటి గజేంద్రుడు స్వర్గానికి వెళ్ళిపోతే ఈ శాప విమోచనమైనటువంటి గంధర్వుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. ఈ మహాద్భుతమైన సంఘటనని చూస్తున్న దేవతలంతా పుష్పవృష్టి కురిపించారు. ఇది కదా భగవంతుడంటే, పిలిస్తే పలుకుతాడు, పిలిస్తే కాదు, ఊరికే పిలిస్తే పలకడు, మళ్ళీ ఒట్టిగా పిలిచి రా మా ఇంటికంటే రాడు. నీ శక్తియుక్తులు ఉన్నంత వరకు నువ్వు ప్రవర్తించి నువ్వు పనిచేసి నీ వల్ల కానప్పుడు భగవత్ సహాయాన్ని కోరుకో, అప్పుడు భగవంతుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు కాళ్ళు చేతులు వదిలేసి నేనే ప్రయత్నము చేయను, నువ్వెవడవో నన్ను పుట్టించావు, నువ్వే ఈ పని చూడు అని చెప్పకూడదు. జీవి తన వంతు ప్రయత్నాన్ని పూర్తిగా చేయాలి. మానవ ప్రయత్నం చేశాకే భగవత్ సహాయాన్ని అర్థించాలని చెప్పి నీతిని చెప్పేటువంటి గజేంద్ర మోక్ష కథ ఎవరు విన్నా కూడా బుద్ధి వికసిస్తుంది. ఎట్లా ప్రవర్తించాలో, మానవులైన వాళ్ళు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలో తెలియజేసే ఈ మహాద్భుతమైన కథ. ఎలా ఉందమ్మా కథ? భాగవత కథను తెలుసుకున్నాం కదా, ఒక చిన్న నీతి కథ చెప్పుకుందాం. ఒక రైతు ఉండేవాడట పూర్వం. ఈ రైతు దగ్గర ఓ కుక్క ఓ గాడిద ఉండేవి. కుక్క గాడిద ఉండేవి. కుక్క ఏం చేస్తుంది, ఇంటికి వాకిలికి కాపలా కాస్తుంది, గాడిద సామాన్లు మోసేది. అయితే ఏమైంది, ఈ కుక్కకి ఆహారం దొరికేది కాదు బాగా. గాడిద దాని దారిన అది రోడ్డు మీదకి వెళ్ళి ఏదో గడ్డి తింటూ ఉండేది. కుక్కకి యజమాని అంటే చాలా విసుగ్గా ఉండేది. ఏమి సరిగ్గా తిండి పెట్టాడు, వాళ్ళు ఏదో మజ్జిగాన్న తింటూ ఓ ముద్ద పెడతాడు, అది ఎక్కడ సరిపోతుంది నాకు, కానీ నేను కృతజ్ఞతగా ఉండాలి, విశ్వాసం కలిగిన జంతువు కదా కుక్క, ఏదో వీడి దగ్గర ఉండాల్సి వస్తుందని అది చాలా విసుగ్గా ఉంటూ ఉండేది పాపం. అయితే గాడిదకి తన యజమాని అంటే చాలా ప్రేమ, చాలా ప్రీతిగా ఉండేది. ఒకరోజట ఒక దొంగవాడు వచ్చేట వాళ్ళ ఇంట్లోకి. దొంగవాడు వచ్చేసరికల్లా ఈ గాడిద కుక్క రెండు చూసినాయి. కుక్క అరవాలి కదా లెక్క ప్రకారం. అయితే గాడిద చూస్తుంది కుక్క కేసి, కుక్క అరవదు మొరగదు, ఏమీ మూవా అండలేదు. ఏంటి మూవానో ఏమో చూడు చూడు, ఎవడో వచ్చాడు దొంగ, మన యజమానిని పాపం వస్తువులన్నీ తీసుకెళ్ళిపోతాడో ఏమిటో, అరవ్వా అరవ్వా అని అడిగింది. అడిగేసరికల్లా కుక్క అంది, ఎవరు అరుస్తారు, నాకేం అన్నం సరిగా పెట్టడు, పొద్దునంతా కాపలా కాస్తే నీకు నాకు ఓపిక లేదు, దొంగరాని దొర్రాని ఎవడొచ్చినా సరే నేను చచ్చినా మొరగను, నా వల్ల కాదు. పైగా ఇప్పుడు అరిస్తే మాత్రం ఏముంది, ఈ లోపల దొంగ పారిపోతాడా, నేను అరిచాననుకో యజమాని వచ్చే లోపల దొంగ పారిపోతాడు, ఆయన వచ్చి ఎంతసేపు అరుస్తావని కొడతాడో ఏమిటో నన్ను, కాబట్టి నేను అరవను, నాకెందుకు అని మున్నగ తీసుకుని పడుకుంది కుక్క. కుక్కలు ఏం చేస్తాయి, ఇలా దగ్గరగా క్లోజ్గా పడుకుంటే కాళ్ళు మొహం దగ్గరికి పెట్టుకుంది. ఈ గాడిదకి చాలా ప్రెషర్ వచ్చేస్తుంది, టెన్షన్, అయ్యో అయ్యో యజమాని ఎంత మంచివాడు, చక్కగా గడ్డి గాదే మెయిన్ ఇస్తాడు, బరువులు కూడా ఎక్కువ పని ఏం చేయించాడు మనతోటి, మనం ఏదైనా చెయ్యొద్దు, యజమానికి ఏదైనా సహాయం చేయాలి, దొంగ వస్తున్నాడు. కుక్కలాగా మొరగలేకపోవచ్చు, కానీ గాడిదలాగా నేను ఓండ్ర పెట్టగలను కదా, గాడిద ఏం చేస్తే ఓ అని ఓండ్ర పెడుతుంది. అందుకని ఏం చేసింది, ఈ దొంగ వచ్చాడు కాబట్టి, ఈ కుక్క మొరగట్లేదు కాబట్టి నేనైనా నా ప్రయత్నం చేయాలని గాడిద గట్టిగా ఓండ్ర పెట్టింది. ఈ ఓండ్ర పెట్టి సడన్గా చీకట్లో ఒక్కసారి గాడిద శబ్దం సౌండ్ వినిపిస్తే ఉలిక్కి పడతారు కదా, ఈ ఉలిక్కి పడిన దొంగ అటు ఇటు చూస్తే గాడిద కుక్క రెండు కనపడ్డాయి. అమ్మో ఇక్కడ రెండు జంతువులు ఉన్నాయి, ఏం చేస్తాయో అని దొంగ ఉడాయించాడు, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఈ యజమాని బయటికి రాలా, ఈ గాడిద ఉంది కదా అదేమనుకుంటే తాను వండ్ర పెట్టేసరికి దొంగ వెళ్ళిపోయేసరికి దానికి ఉత్సాహం పెళ్ళిబిక్కిపోయింది, ఇంకా చాలా ఆనందం కలిగిందనమాట. ఇంకా 5-6 సార్లు వండ్ర పెట్టింది. పాపం జంతువులకి ఏం తెలుస్తుంది, వాటికి సంతోషం వచ్చినా
దుఃఖం వచ్చినా, ఆకలేసినా, దాహం వేసినా, విసుగొచ్చినా అన్నిటికీ ఒకటే శబ్దం వస్తుంది. మనలాగా వేర్వేరు మాటలు రావు కదా పాపం వాటికి. అది ఇంకొక 5-6 సార్లు వండర్ పెట్టింది ఉత్సాహభరితంగా. నేను ఒక దొంగను తరిమేశాను, నా యజమానికి చాలా మేలు చేశాననే ఉద్దేశంతో. ఈ యజమాని లేచి వచ్చాడు. తిని బాగా కొవ్వేవు నువ్వు, ఇలా అరుస్తావు రాత్రిపూట, నీకు పని పాట లేదని ఒక దుడ్డు కర్ర తీసి దబా 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 కొట్టేశాడు గాడిదని. గాడిద పాపం వాడికి మేలే చేసింది. ఆ సంగతి తెలిసిందే అతనికి అర్థం కాలేదు. అర్థం కాల. గాడిదని కొట్టేసి వెళ్ళిపోయాడు లోపలికి. ఈ గాడిద నిర్ఘాంతపోయింది. ఏదో గొప్ప పని చేస్తే యజమాని మెచ్చుకుంటాడంటే కొట్టాడేమిటో, ఇదేమిటి ఇలా కొట్టాడు అని బిక్కమొహం వేసింది. కుక్క కేసు చూసింది. ఆ కుక్క ఏం చెప్పిందంటే, చూసావా, నీకు బాగా అర్థమైందా, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. గాడిద ఏం చేయాలి, బరువు మోయాలి, అంతే. కుక్క ఏం చేయాలి, అరవాలి. ఇప్పుడు నేను అరిచాను అనుకో, యజమాని ఏమనుకుంటాడు, దొంగడు ఎవడో వచ్చాడు వాడే పోతాడులే కుక్క కాటికి భయపడి అని అనుకుని ఆయన పడుకునేవాడు. నువ్వు అరవటం వల్ల ఇది వచ్చింది, కాబట్టి నీ పని నువ్వు చేయాలి, పక్క వాళ్ళ పనిని తీసుకోకూడదు అని చెప్పి కుక్క నీతి శాస్త్రం చెప్పేసి ముంచుకుని పడుకుంది. గాడిద అయ్యో రామా, నేను ఏదో ఆయనకి మేలు చేద్దామనుకుంటే చివరికి దెబ్బలు వచ్చినాయి అని ఆ వీపు మీద పడిన దెబ్బలతోటి కూర్చోలేక నుంచోలేక నానా బాధ పడింది. చిన్న నీతి కథ. ఇందులో ఉన్న నీతి ఎవరికి అర్థమైందో షార్ప్గా ఒకళ్ళే 2 చేతులు తెస్తున్నాయి. చిన్న పాపకి ఇద్దాం అవకాశం. ఏమర్థమైంది నీకు? నాకు అర్థమైంది ఏమిటంటే ఎవరి పని వాళ్ళే చేయాలి, వేరే వాళ్ళు పని చేస్తే మనకే నష్టం. ఇంకోళ్ళ పక్క వాళ్ళ పని చేస్తే చాలా నష్టం. పక్కన ఫ్రెండ్కి నోట్స్ రాసి పెట్టకూడదు. హ్యాండ్ రైటింగ్ టీచర్ గుర్తుపట్టేస్తే వాటితో పాటు మనకు కూడా పనిష్మెంట్ వస్తుంది కదా. ఇతరుల పని చేయకూడదు. ఎవరి పని ఎప్పుడు వాళ్ళే చేసుకోవాలి. సహాయం చేయొచ్చు, పక్క వాళ్ళకి సహాయం చేయాలి. వాడు అడిగితే వాళ్ళు చేయాల్సిన పనిని మనం చేయకూడదు. మంచి నీతి కథను తెలుసుకున్నాం. భక్తి రసాత్మకమైన కథలతోటి భగవంతుని పట్ల భావాన్ని పెంచుకోవాలి, సుహృద్భావాన్ని పెంచుకోవాలి, భగవంతుని ఎలా ఆశ్రయించాలో తెలుసుకోవాలి. అయితే నీతి కథలని మన జీవితాల్లో ఎలాగ ఆలంబనగా చేసుకోవాలి, ఎక్కడ ఈ నీతిని వాడాలి అనేది నీతి కథలోకి ప్రయాణం చేస్తూ ఉంటే మనకి అర్థమవుతుంది. ఆ అర్థమైన విధానాన్ని జీవితంలో ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ తప్పకుండా ఆ నీతిని అవలంబించుకుంటూ ఉండాలి. ఈ కథను ఎవరు చెప్తున్నారు మనకి? విష్ణు శర్మ రాజకుమారులకి చెప్పారు కదా. అయితే ఇట్లా ఎవరైనా ఒకసారి చెప్పిన నీతి కథని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కథని ఇంకొకళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి. ఎవరైనా ఇలాంటి పొరపాటు చేస్తున్నప్పుడు ఆ కథలోలాగా నువ్వు చేస్తున్నావు అని వాళ్ళకి చెప్పగలగాలి. లేదా ఆ కథలోలాగా నేను చేస్తున్నానా అని మనని మనం ఒకసారి విద్యార్థులైనా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి వాళ్ళు తమని తాము ప్రశ్నించుకుని తమ జీవితాన్ని సరి చేసుకోవటానికే నీతి కథలు చెప్పబడ్డాయి. ఇలాంటి మరిన్ని భక్తిరస స్ఫోరకమైన నీతి కథలతోటి మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.